యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. 18వ అధ్యాయము 20. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. చాలండి. ఎవరంట? దుష్టుడు, దొంగ గాని, దుష్టుడు గాని, పాపి గాని ఎవరైనప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారంటే వారి పాప క్రియలన్నీ విడిచిపెట్టి, వారి దొంగతనాలన్నీ విడిచిపెట్టి, వారి అతిక్రమాలన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే నా ఆజ్ఞలను గైకుంటారో, నీతిగా ప్రవర్తిస్తారో వారు ఎలా ఉంటారంట? మరణము నొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద 22 వచనం, అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకమునకు రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. చూసారండి ఎంత దుష్ట మనస్సుతో ఉన్నటువంటి ఎంత ఘోర పాప అయినప్పటికీ కూడా ఒక్కసారిగా పశ్చాత్తాపముతో యేసయ్య వైపు తిరిగి వాక్యాన్ని ధ్యానం చేసి నీతిని అనుసరించి పరిశుద్ధత కలిగి జీవించడానికి తీర్మానం తీసుకున్నాడో, నిర్ణయించుకున్నాడో, వెంటనే అతని పాపాలన్నీ కొట్టివేయబడతాయంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అతడు ఇంకను మరణము నొందడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ మరణము? శరీరంతో మరణించే మరణము కాదు, రెండవ మరణము. దేవుడు ఆత్మకు వేసే శిక్ష ఆ రెండవ మరణము ఆ వ్యక్తి నొందడు అని చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా నీతిమంతుడిగా ఉండి, పరిశుద్ధుడిగా ఉండి, తన నీతిని పరిశుద్ధతను విడిచిపెట్టి పాపము గాని చేసినట్లయితే ఎవరైనప్పటికీ కూడా వారు ఇంతకు ముందు జీవించిన నీతి ఇప్పుడు దేనికి రాదంట? పరిగణలోకి రాదు. ఇంతకు ముందు వారు నీతిగానే బ్రతికారు, ఇంతకు ముందు వారు పరిశుద్ధంగానే జీవించారు. ఇప్పుడు వారు పాపం చేస్తున్నారు కనుక ఈ పాపమునే నేను లక్ష్య పెడతాను, కానీ ఇంతకు ముందు వారు జీవించిన నీతి జీవితాన్ని, పరిశుద్ధకరమైన జీవితాన్ని నేను లక్ష్య పెట్టను అని దేవుడే ఈ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ 23, 24 వచనాలన్నీ చూసినట్లయితే అక్కడ ఉన్న సంభాషణ అంతా అదే కనబడుతూ ఉంది. ఎందుకని మాట చెప్తూ ఉన్నానంటే, దొంగ సిలువలో ఇంతకు ముందు తన జీవితం ఎలా ఉంది? ఘోరాతి ఘోరంగా ఉంది. అర్థమవుతుందండి? ఘోరాతి ఘోరమైన జీవితము, భయంకరమైన జీవితము, కరడు కట్టినటువంటి దొంగ. అర్థమవుతుందండి? అంత ఘోరమైన పాపిని కూడా ఎప్పుడైతే అతడు తగ్గించుకొని యేసయ్య వైపు తిరిగి తన జీవితాన్ని అక్కడికక్కడే మార్చుకుని ఎప్పుడైతే విశ్వాసముతో యేసయ్య మీద నమ్మిక ఉంచి ఆ మాట పలికాడో, వెంటనే ప్రభు అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ముందుకు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం యేసయ్యని గుర్తిస్తున్నామండి? యేసయ్యని గుర్తిస్తున్నామా? ఆయన స్వస్థపరిచే దేవుడని, బలపరిచే దేవుడని, ఏమండి మనల్ని కాచి కాపాడే దేవుడని మనం గుర్తించగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే కనుక. చూద్దాం, చూడండి, లోకాసు వార్తలోకి వచ్చినట్లయితే 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఎవరు కనబడుతూ ఉన్నారంటే, మరి సుంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్య, ట్యాక్స్ కలెక్టర్, పన్నులను వసూలు చేసే వ్యక్తి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇతడు పొట్టుబాడైనందున యేసయ్యను చూడాలనుకున్నాడు, యేసయ్యను గుర్తుపట్టాడు, యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతనిలో రేగుతున్న ఒక అద్భుతమైన ఆలోచన ఏంటంటే, నేను యేసయ్యను చెప్పాలి. మీరు గట్టిగా, నేను యేసయ్యను చూడాలంటే, జనాల్లో ఆయన చూడాలంటే కష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జక్కయ్య యేసయ్యను చూడాలన్న ఆలోచన కలిగింది కదా. అతడు పొట్టువాడైనందున యేసయ్యను చెప్పాలి మీరు చూడలేకపోతూ ఉన్నాడు. అందుకనే అతను ఏం చేశాడంటే, ఒక చెట్టెక్కి యేసయ్యను చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి ఆలోచన రాకముందు యేసయ్య ఎవరో ఏం చేశాడు? యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. అంతే కదండి. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు చూడాలనుకుంటాము? చెప్పాలి. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు చూడాలనుకుంటామండి? ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కలవాలనుకుంటాము? ఆ వ్యక్తి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు, చాలా ప్రత్యేకతలు మనకు తెలిసినప్పుడు, అతడు చాలా గొప్పవాడైనప్పుడు, గనుడైనప్పుడు అతను మనం చూడాలని ఆశ మనలో కలుగుతుంది. అదే రీతిగా జక్కయ్య యేసయ్యను చూద్దాము అన్న దానికంటే ముందుగా యేసయ్య గురించి స్పష్టంగా విన్నాడు.
స్పష్టంగా విన్నాడు. ఎక్కడ చూసినా, ఎక్కడ పన్ను కట్టించుకున్నా ఒకటే అలచడి. ఏమాట అంట? యేసయ్య, యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య కుంటి వారిని బాగు చేశాడు, యేసయ్య కుష్టి వ్యాధి గల వారిని బాగు చేసి, ఇదే మాటలు. ఏ ఊరెళ్ళినా ఈ మాటలే వింటున్నాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసయ్య చాలా గొప్పవాడు అన్నమాట. యేసయ్య చాలా స్వస్థపరిచే దేవుడు అన్నమాట. నేను ఆయనను ఎలాగైనా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చెట్టెక్కితే స్పష్టంగా ఆయనను మనం చూడొచ్చు. చెట్టెక్కినట్లయితే మనకు ఎవరు కూడా అడ్డుగా ఉండరు, ఇబ్బందిగా ఉండరు. చాలా స్పష్టంగా ఆయనను నేను చూడొచ్చు కదా అన్నట్లుగా చెట్టెక్కి కనిపెడుతూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే చెట్టెక్కి కనిపెడుతూ ఉన్నాడో ఆ చెట్టు దగ్గరే యేసయ్య ఆగి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, దేవునికి స్తోత్రం కలుగును గాక అనే అద్భుతమైనటువంటి మాట జక్కయ్యతో పలకగానే, ఈయనకు నా పేరు ఎలా తెలుసు? నేను ఇదే కదా మొట్టమొదటిసారిగా ఆయనను గురించి విన్నాను, ఆయన గురించి తెలుసుకున్నాను. కాబట్టి ఆయనను చూడాలని ఇంత తీర్మానం చేసుకుని చెట్టెక్కి మరి ఈ ఆకుల మధ్యలో కనబడకుండా నేను దాక్కుని మరి చూస్తుంటే, ఈయన చెట్టు దగ్గరికి వచ్చి నా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడే. నా పేరు ఈయనకి ఎవరు చెప్పారు అన్నట్లుగా ఒక ఆశ్చర్య మతంలో రేగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.